ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లీశ్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి మీరు కూడా గమనించండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామం గణపరచబడును గాక. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని చెప్పేస్తున్నారు. ఈ రోజున మన దైనందిన జీవితంలో ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, హింసలు, ఎన్నో సమస్యల వలయంలో మనం నడిపించబడుతున్నప్పుడు కృంగిపోకుండా ఆదరించబడాలి. దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నా ఆ నడిపింపుకి అప్పగించుకుని దేవుడు మనకి మేలే చేస్తాడు. ఇహలోకంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా అవి మనకి మహిమకరంగా మారుతాయి. దేవుడు మనకి ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావని ఏమాత్రం మనం విసికి సొమ్మసిల్లి సోలిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని ఆయన నడిపింపుకి అప్పగించుకుని ఆ దిశగా మనం నడిపించబడాలని లేఖనం తెలియజేస్తుంది. హింస కలిగినప్పుడు మనం ఏమాత్రం దేవుడి మీద వ్యతిరేకంగాను లోకం వైపు ఆకర్షించబడకుండా దేవుని మీద ఆనుకుని కృతజ్ఞత కలిగి పాపం నుండి, లోకం నుండి, శాపం నుండి మనల్ని విడిపించి జన్మ కర్మ నైజ పాప దోషాల నుండి విడిపించి ప్రభు మనల్ని నడిపిస్తున్నారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు అప్పగించుకుని లోబడి నడిపించబడాలని లేఖనం తెలియజేస్తుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, పూర్వమందున్న భక్తులను, ప్రవక్తలను, సేవకులను కూడా ఈ రకంగానే హింసించారని చెప్పేసి ప్రభు సాక్షాత్ యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు. గనుక మనకు ముందు పరలోకానికి వెళ్ళిన వారు, దేవుని సన్నిధికి వెళ్ళిన వారు కూడా ఎన్నో ఈ లోకంలో హింసలు భరించి సహించి ఓర్చుకుని దేవుని కొరకు నిలబడ్డారండి. వారు గొప్ప శూరకార్యములు జరిగించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఈ లోకం మనది కాదు, పరలోకమే మన స్వాస్థ్యమని అప్పగించుకుని దేవునికి విధేయులుగా లోబడ్డారు. గనుక పూర్వమందున్న ప్రవక్తలు కూడా, భక్తులు కూడా, నీతిమంతులు హింసించబడ్డారు. గనుక నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతికి అప్పగించుకున్నాం మనం. యేసయ్య నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నప్పుడు అనేకులు మన మీదకి దుష్టుడైన సాతానుడు దుష్ట మనుషుల్ని రేపుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. దైవజనులు రాజబాబు గారు ఒక సందర్భంలో పాట రాశారు, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. భక్తుల జీవితంలోనే ఆత్మీయులు కూడా అవమానించారని, అన్యులు అపహసించారని ఆయన వాపవుతూ ఒక పాట రాశారు. గనుక మనం హింసించబడుతున్నప్పుడు నీతి నిమిత్తం పరలోక రాజ్యానికి మనం సమీపంగా ఉన్నాం, పరలోక రాజ్యం మనదే అని గ్రహించుకుని ఏమాత్రం మనం తిరుగుబాటు చేయకుండా, లోకానుసారంగా బుద్ధిహీనంగా, మతిహీనంగా మనం ప్రవర్తించకుండా దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడని చెప్పేసి దేవునికి అప్పగించుకుని మనం లోబడి ఆత్మను ఎదిరించకుండా ఆత్మకు విధేయత చూపి పరిశుద్ధాత్మను, స్టెఫన్ అంటారు, ముస్కర్లారా మీరును మీ పితరుల వల్లే పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారని, పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం లోబడి ఆయన ఎలా నడిపించినా మనకి మేలే చేస్తాడని చెప్పి మనం అప్పగించుకోవాలండి. ముస్కర్లైన పితరులు పరిశుద్ధాత్మను ఎదిరించి దుఃఖపరచడం ద్వారా అరణ్యంలో వారు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. కనుక మనం అవిధేయులం కాకుండా విధేయులమై, భయంతో కాదు, దేవుడి మీద ప్రేమతోనే, కృతజ్ఞతతోనే దేవుడు మనల్ని రక్షించారు, విడిపించారని ప్రేమతోనే ఈ ఇరుకు మార్గంలో దేవుడు ఏ విధంగా నడిపించినా మన శ్వాస నిశ్వాసలు ఉన్నంత కాలం దేవుడికి విధేయత చూపించి ఆ నిత్య మహిమలో చేరేంత వరకు ఏమాత్రం మనం అలసిపోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని దేవుడు నడిపించే నడిపింపులో కొనసాగుదాం. గనుక ఆర్థిక సంబంధమైన హింసలైన, అనారోగ్యపు హింస అయినా,
కుటుంబంలో హింస అయినా, బంధువులు వ్యతిరేకంగా లేచి అవమానపడుతున్న హింస అయినా, ఇరుగు పొరుగైనా, లేకపోతే అబద్ధ బోధకులైన, నామకార్థులైన, ఆత్మీయులైన ఈ లోకములో ఎవ్వరూ మనకు ఆదరించేవారు కాదండి. దేవుడు ఒక్కడే మనకి ఆదరించే దేవుడు. గనుక ఆదరణకర్త అయిన దేవుడు మనకున్నారు, అన్ని వేళలు ఆదరించే దేవుడు. మనం ఇంకో భక్తుడు కూడా ఒక పాట రాశారు. అది కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింస అయిన బాధ అయినా లేదులే భయం. మనకి హింస అయినా బాధ అయినా భయపడకుండా దేవుడి మీద ఆనుకుని ఆధారపడి మనం నడిపించబడాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు కూడా సిలువకి అప్పగించబడే ముందు ప్రార్థన చేశారు తండ్రి అయిన దేవుడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే, నీ చిత్తమే నెరవేర్చమని చెప్పేసి ప్రార్థన చేశారండి మత్తయి సువార్తలో. కనుక యేసుప్రభువే ఆయన చిత్తానికి అప్పగించుకుని, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించి నీ చిత్తమైతే అని ప్రార్థన చేశారు. నీ చిత్తమే ఇది, ఈ సంకల్పం అయితే నాకు కృపని, బలాన్ని, ధైర్యం ఇమ్మని చెప్పేసి ప్రార్థన చేసినట్లుగా మనకు వస్తుంది. ఈ లోకంలో దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మన ముందు నెరవేర్చెళ్ళిన మార్గాలను మనం గుర్తుంచుకుని మన పట్ల ఉన్న ఆయన చిత్తం, ఆయన సంకల్పం ఈ విధంగా ఈ హింసల్లో, అవమానాలు, ఆర్థిక ఇబ్బందుల్లో, కష్ట నష్టాల్లో, శోధనలో, శ్రమల్లో నడిపించబడుతున్నప్పుడు దేవుడే మనల్ని ఏ విధంగానైనా దరికి చేరుస్తారు, కడతీరుస్తారని మనం నిరీక్షణ కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా మనం బ్రతికేది క్రీస్తు కొరకే, చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. కనుక ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు ఏ విధంగా నడిపించినా మనకి ఎన్ని హింసలైనా, బాధలైనా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి హింసలు కలిగినట్లుగా, ప్రవక్తలకి, భక్తులకి హింసలు కలిగినట్లుగా, నీతి నిమిత్తం హింసించబడుతున్నా మనం ఏమాత్రం భయపడకుండా దేవుని కొరకే కష్టమైన, నష్టమైన క్రీస్తుని ఆశ్రయిందాం. దేవుడు అటువంటి కృపా, ధన్యత, భాగ్యం మనకు దయచేయను దాకా ఈ కష్ట నష్టాలన్నింటిలో నుండి ప్రభు విడిపించి ఉన్నతమైన శిఖరాలు ఎక్కించి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపి నిత్యరాజ్యానికి వారసులుగా మనల్ని స్థిరపరిచి అనేకులకి మనం ఆదరణ కలిగించే వరంగా మన అనుభవాలని వారికి నేర్పించి మమ్మల్ని కూడా ఈ అనుభవాల్లో దాటించి ప్రభు ఈ స్థితి తీసుకొచ్చారని చెప్పేసి ఇతరులని ధైర్యపరిచే విధంగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీతి నిమిత్తం హింసించబడుతున్నప్పుడు నాయన పరలోక రాజ్యం మీదే అన్నావు ప్రభా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమంది సంతోషించి గంతులు వేయమన్నా. నా తండ్రి, కృప దయచేయండి. వీటినన్నిటిని తట్టుకుని జయించి అధిగమించే శక్తిని, కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకుని క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురని మీ లేఖనం తెలియజేసినట్లుగా హింసల్లో మేము మాత్రం విసిగిపోకుండా, వెనుతిరిగిపోకుండా, అయ్యో మా బ్రతికేంటి, మా పరిస్థితి ఇలా అయిపోయిందని మేము కృంగిపోకుండా దేవా నీ చిత్తానికి అప్పగించుకుని నాయన నమ్మకమైన దేవుడు అని ప్రభు మేము సంతోషించి, ఆనందించి, హర్షించడానికి ఏమాత్రం మానసికమైన రుగ్మతలకు గురి కాకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా నిత్య రాజ్యానికి సిద్ధపరచండి. నిత్య నరకానికి సాతానుడు తీసుకెళ్లాలన్న ఉద్దేశాలు, ఆలోచనలు యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ చిత్తమే నెరవేర్చి గణనాన్ని మహిమ తెచ్చుకోమని ధైర్యంతో నింపండి. శత్రు మీద జయాన్ని గ్రహించి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.